హలో వెల్కమ్ టు టైమ్ 24x7. ముందుగా హెడ్లైన్స్ చూసుకున్నట్టయితే ఈరోజు రైతు బంధు పెట్టి రాహుల్ కు బంధు, ఢిల్లీకి కుప్పం కట్టేందుకు కొత్త పథకం తెచ్చిన రేవంత్. సో మరి కేటీఆర్ అయితే ఇలా ఆరోపిస్తున్నారు. మనకు ఆల్రెడీ కేసీఆర్ అయితే పదవిలో ఉన్నప్పుడు రైతు బంధు ఏదైతే అమలు చేసింది ఉందో అది ఇప్పుడు రైతు బంధు అది బంధు పెట్టేసి రాహుల్ బంద్ ఇంప్లిమెంట్ చేసినట్టయితే ఇక్కడ కేటీఆర్ ఆరోపిస్తున్నారు. అంటే ఢిల్లీకి కప్పం కట్టేందుకైతే ఈ రైతు బంధుని ఒక రాహుల్ బంధుగా అయితే యూజ్ చేసుకుంటున్నారు అని చెప్పేసి అయితే కేటీఆర్ ఇలా ఆరోపిస్తున్నారు. ఇంకా చూసుకున్నట్టయితే రైతులకు అబద్ధాలు చెప్పి రేవంత్ రెడ్డి సీఎం సీట్లో కూర్చున్నాడు. ఆ కుర్చీలో 5 ఏళ్ళు ఉండాలంటే సమంతరాజు లెక్క ఢిల్లీకి కప్పం కడుతూ ఉండాలి. ఆ కప్పం కట్టేందుకు పేదల ఇండ్లు భూములు అర్రాసు పెడుతున్నాడు. సో అయితే ఢిల్లీకి రైతులకి అబద్ధాలు చెప్పి సీఎం కుర్చీలో కూర్చొని మరి పేదల ఇండ్లు భూములు అయితే ఆసరాగా తీసుకొని ఢిల్లీకి అయితే కప్పం కడుతుండని చెప్పేసి అయితే పాతకాలం రాజుల్లాగా ఇప్పుడు ఉన్న సీఎం రాష్ట్రాన్ని ఏలుతున్నాడని చెప్పేసి అయితే కేటీఆర్ ఆరోపిస్తున్నారు. మరి పేదల ఇండ్లు కొల్లగొట్టి ఢిల్లీకి కప్పం కడుతున్నాడు. అన్నదాతలకు 4 విడతలుగా రైతు భరోసా ఎగ్గొట్టి కాంగ్రెస్ నాయకత్వానికి ఏడాదికి 1000 కోట్లు పంపుతున్నాడు. సో మొత్తం మీద అయితే రైతు బంధు అయితే ఎగ్గొట్టి ఇక్కడ 1000 కోట్లు అనేది అయితే ఢిల్లీకి కప్పం కట్టేందుకే యూజ్ చేసుకుంటున్నారని చెప్పేసి అయితే కేటీఆర్ ఆరోపిస్తున్నారు. మరి ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు కూడా సీఎం ఎట్లా రెస్పాండ్ అవుతాడో, మరి రైతు బంధు ఇప్పటికే రాని చాలా మంది రైతులు అయితే నిజంగానే నష్టపోతున్న విషయం అయితే అందరికీ తెలిసిందే. మరి ఈ విషయం మీద కూడా కొంచెం సీఎం కూడా అంటే సర్కారు కూడా ఫోకస్ చేయాలని చెప్పేసి అయితే చాలా మంది రైతులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంకా చూసుకున్నట్టయితే రిటైర్డ్ జడ్జి డిజిటల్ అరెస్ట్, సిబిఐ కేసు సుప్రీంకోర్టు వారెంట్ అంటూ బెదిరింపులు, బ్యాంక్ ఖాతా నుంచి 1.66 కోట్లు దోచేసిన సైబర్ నేరగాళ్ళు. మరి చూసుకున్నట్టయితే ఒక రిటైర్డ్ జడ్జి అన్నమాట 1.66 లక్షలకు పైగానే సైబర్ నేరగాళ్ళు దోచేసుకోవడం అయితే జరిగింది. మరి ఇలాంటివి సంఘటనలు అయితే ఇప్పటికీ ఎన్నో జరుగుతున్నప్పటికీ ఈ సంఘటనల్లో చాలా వరకు అయితే చూసుకున్నట్టయితే ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళు, బాగా చదువుకున్న వాళ్ళే ఇలాంటి మోసాలకైతే గురి కావడం, ఇలాంటి సైబర్ నేరగాళ్ళకైతే చిక్కుతున్నారని అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు దేని మీద సరిగా పట్టించుకోకనో, మరి దేని మీద సరిగా అవేర్నెస్ లేకనో మరి కానీ ఒక సీనియర్ రిటైర్డ్ జడ్జ్ అన్నమాట ఇలాంటి ఒక సైబర్ క్రైమ్కి అయితే గురి కావడం అయితే జరిగింది. మరి ఇవన్నీ ఇక ఎప్పటికైతే సైబర్ క్రైమ్ పోలీసులు ఎన్నో సూచనలు ఇస్తున్నప్పటికీ కూడా ఇలాంటి సైబర్ క్రైమ్స్ అనేటివి అయితే ఆగకుండా ఇంతకు ఇంత పెరుగుతూనే ఉన్నాయి. డైలీ కానీ తగ్గడానికి అయితే లేదు, అసలు ఛాన్స్ కూడా కనిపించట్లేదు. మరి ఇలాంటి వాళ్ళని కూడా మన అంటే సాఫ్ట్వేర్ని కూడా ఇంకా అప్డేట్ చేసుకొని తొందరగా మంచి థాట్స్తోని ఐడియాస్తోని అయితే ఇలాంటి సైబర్ క్రైమ్స్ అనేటివి అయితే స్టాప్ చేయడానికి అయితే సైబర్ క్రైమ్ పోలీసులు కూడా చాలా అయితే ట్రై చేస్తున్నప్పటికీ కూడా ఇలాంటివి అయితే ఇంకా ఆగటమే లేదు. సో ఇంకా చూసుకున్నట్టయితే 2 కోట్ల స్కామ్, చలాన్ ట్యాబ్లో సొంత QR కోడ్, పట్టపగలే ట్రాఫిక్ పోలీసుల దోపిడీ. సో ఇదైతే ఇంకా కొత్తగా జరుగుతుందో మరి ఇంకా ఇది ఎప్పటి నుంచి జరుగుతున్న వ్యవహారమో తెలియదు కానీ ట్రాఫిక్ చలాన్లు వేసేసి QR కోడ్ని రిమూవ్ చేసి వాళ్ళ సొంత QR కోడ్ని అయితే ఉపయోగిస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులో తెలుస్తోంది. ఎందుకంటే ఇక వాళ్ళ ఖాతాలో జమ కావాలి కదా ట్రాఫిక్ చలాన్లు అన్నీ అనేసి అయితే ఇట్లా వాళ్ళు కొత్త ఐడియాను కూడా కనుక్కోవడం అయితే జరిగింది. అంటే కొత్త తెలివిని కూడా యూజ్ చేసినట్టయితే ఇక్కడ కనిపిస్తోంది. సామాజిక మాధ్యమాల్లో కొన్ని రీల్స్ వస్తుంటాయి. ఓ దుకాణంలో సరుకులు కొనడానికి వెళ్ళిన వ్యక్తి బిల్లు చెల్లించే సమయంలో అక్కడ QR కోడ్ స్కాన్ బదులుగా దుకాణదారుని ఏమార్చి తన అకౌంట్కు చెందిన స్కానర్ కోడ్ను పెట్టి డబ్బులు చెల్లిస్తాడు. దుకాణదారుని మోసం చేసినట్టు చూపించే ఈ రీల్స్ సరదాగానే ఉన్నాయి, కానీ దీని నుంచి స్ఫూర్తి పొందారో ఏమో నగర ట్రాఫిక్ పోలీసులు ఏకంగా ఇదే విధానాన్ని ఫాలో అయిపోయి సర్కార్ ఖజానాను 2 కోట్ల దాకా గండి కొట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సో ఇది అప్పుడు జరిగిందైతే కాదు, ఎందుకంటే మినిమం 2 crores అన్నమాట. 2 కోట్లకి పైగానే స్కామ్ జరిగినట్టయితే ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. నార్మల్లీ మనం రీల్స్లో చూస్తూ ఉంటాం కదా, QR కోడ్ ఏదైనా షాప్కి వెళ్ళినప్పుడు మెసేజ్ ఆల్రెడీ పేమెంట్ అయిపోయిందని చెప్పేసి మన QR కోడే పెట్టుకొని పేమెంట్ చేసుకోవడం,
అలాంటివి జరుగుతున్నప్పుడు రీల్స్లో చూస్తే అవి నార్మల్లీ ఫన్నీగానే ఉంటాయి. కానీ ఇది ఏకంగా ట్రాఫిక్ పోలీసులే ఇలాంటి ట్రిక్స్ ఫాలో అవ్వడం అనేది చాలా చీప్గానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 2 crores వరకు అయితే స్కామ్ జరిగింది కదా, మరి ఇది ప్రభుత్వానికి చెల్లాల్సిన మనీ కాబట్టి ఇట్లా నార్మల్ పీపుల్ని అయితే ఇట్లా ఇబ్బందిలోకి అయితే చేయొద్దు. అండ్ ఇది కరెక్ట్ వే కూడా కాదని చెప్పేసి అయితే చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ట్రాఫిక్ చలన్ల వసూలు దారి మళ్లింపు 2 కోట్ల వరకు వాహనదారుల నుంచి వసూలు, ఖజానాకు గండి. స్కామ్ చేసి సొమ్ము సొంతం ఖాతాలోకి, చలన్ల పెండింగ్ పై వాహనదారులు షాక్. బాధితుడిని చేస్తూ ఓ హోంగార్డు వేటు. తప్పించుకునే పనిలో కొందరు పెద్దలు, అధికారులకు తెలియకుండానే పోలీసుల శాఖలో ఇంత కుంభకోణం సాధ్యమా? స్కామ్ను తొక్కిపెట్టడంపై అనుమానాలు. సో మరి ఇంత జరుగుతున్నా, ఇది ఇన్ని డేస్ నుంచి జరుగుతున్నా, ఇంత ఆలస్యంగా ఇది వెలుగులోకి వచ్చినప్పటికీ కూడా ఇది కానీ పెద్ద పై అధికారులకు తెలియకుండానే ఈ స్కామ్ జరుగుతుందా ఇంకా, లేదంటే అండ్ సామాన్య ప్రజలు కూడా వాళ్ళ చలాన్లో మేము కడుతున్నా కానీ ఎందుకు ఇంత తగ్గకుండా పెరుగుతుందే తప్ప అని చెప్పేసి అయితే వాళ్ళు కూడా ఒక అయోమయంలో అయితే ఉన్నారని చెప్పుకోవచ్చు. కానీ ఇందులో కూడా ప్రభుత్వం చేయి ఏం లేకుండా అయితే పోదు కదా, ఎందుకంటే ఇది నిన్న మొన్న జరుగుతున్న వ్యవహారం ఏమీ కాదు. 2 కోట్లకు పైగానే తీసుకున్న 2 కోట్ల వరకు జరిగిన స్కామ్ ఇది కాబట్టి పెద్ద పై అధికారులకు కూడా తెలిసే ఎంతో కొంత ఉంటుందని చెప్పేసి అయితే ఇక్కడ కొన్ని అనుమానాలు అయితే ఉన్నాయి. సో ఇంకా చూసుకున్నట్టయితే తెలంగాణ సొమ్ము కేరళలో ప్రచారం, 6 కోట్లతో ప్రముఖ మలయాళ పత్రికల్లో ఫుల్ పేజీ ప్రకటనలు. రాహుల్ 5 గ్యారెంటీల హామీని నమ్మించేందుకు రాష్ట్ర నిధులు, ఇక్కడ ఇండ్లు కూలుస్తూ అక్కడ కడుతున్నామంటూ ప్రచారం. మరి తెలంగాణ సొమ్ముతోనైతే అక్కడ కేరళలో పెద్ద ప్రచారాలు అండ్ ఫుల్ పేజీ కవర్ స్టోరీస్ అయితే వేస్తున్నట్లయితే మనకి ఇక్కడ తెలుస్తోంది. ఎందుకంటే ఇక్కడ పేదల ఇండ్లు కూల్చేసి అక్కడ పేదలకి అంటే అక్కడ ప్రచారాలు జరుపుకొని అక్కడ హైప్ని క్రియేట్ చేసుకుంటున్న తరుణంలో అయితే మరి ఇలాంటివి అయితే ఇక్కడ పేద ప్రజలు అయితే లాస్ అవుతున్నారని చెప్పేసి అయితే చెప్పుకోవచ్చు ఈ ప్రాసెస్లో. ఎందుకంటే ఇక్కడ వాళ్ళ ఇండ్లు కూలుస్తూ వాళ్ళని రోడ్డుకి ఇచ్చి అండ్ అక్కడ ఫుల్ పేజ్ కవర్ స్టోరీస్ వేసుకోవడం ఇది ఎంతవరకు కరెక్టో ఒకసారి అయితే ఆలోచించుకోవాల్సి ఉంటుంది. సో ఇంకా చూసుకున్నట్టయితే లైవ్ మాటున కాసుల వేట, ముఖ్య నేత బినామీ కంపెనీకి ప్రత్యక్ష ప్రసార కాంట్రాక్ట్. గ్రీన్ ఛానల్ ద్వారా ప్రతి నెల రాంచనాగా బిల్లులు చెల్లింపు. ఒక్కో టెలికాస్ట్కు 6.5 లక్షలు చెల్లిస్తున్న INPR 8.5 లక్షలకు పెంచాలంటూ సదరు కంపెనీల ఒత్తిడి. అడిగినంత ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారని ప్రచారం. సో ఈ మధ్య కాలంలో చూసుకున్నట్టయితే చిన్న నుంచి పెద్ద ఛానల్స్ వరకు అయితే ఈ లైవ్ అనేది అయితే అంటే నడిపించాలని చెప్పేసి అయితే ఎంతగానో ఆతృత పడుతున్నప్పటికీ కూడా మరి ఈ ప్రాసెస్లో అయితే పెద్ద ఛానల్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు కూడా ఇంతనో అంతో అని చెప్పేసి అయితే డిమాండ్ చేస్తూ ఉంటారు. అండ్ వాళ్ళు అడిగినంత కూడా అక్కడ ఉన్న అధికారులు కూడా ఇవ్వడానికి కూడా వెనక్కి ఆడటం లేదు. ఎందుకంటే వాళ్ళ లైవ్ కానీ ఇంకా లైవ్ టెలికాస్ట్ అవ్వడం ద్వారా వాళ్ళు ఇంతకింత స్ప్రెడ్ అవుతారు కాబట్టి అయితే వీళ్ళు ఎంత అడిగినా వాళ్ళు ఇవ్వకుండా కూడా వెనక అడుగు వేయకుండా అయితే ఇది జరుగుతున్న ఇప్పుడు ప్రజెంట్ ప్రాసెస్ అన్నమాట. సో చూసుకున్నట్టయితే కేరళ ఎన్నికల ఖర్చు కోసమేనా ముఖ్య నేత బినామీ కంపెనీ 2.5 ఏళ్లుగా వివిధ ప్రత్యక్ష ప్రసారాల పేరుతో 150 కోట్లకు పైగా బిల్లులను వసూలు చేసిందని ప్రచారం జరుగుతున్నది. సదరు కంపెనీ యజమానులు శాటిలైట్ ఛానల్ సైతం నడుపుతున్నారట. కేరళ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇప్పుడు ఆ ఛానల్కు అక్కడ కూడా విస్తారని తెలిసింది. అక్కడ ఛానల్ నిర్వహణ ఖర్చులు, ఇతర అవసరాలను తీర్చుకోవడానికే ఇక్కడ ప్రత్యక్ష ప్రసారాలు రేట్లు పెంపు డ్రామా ఆడుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. సో అక్కడ ప్రచారాలు కూడా ఇక్కడ లైవ్ టెలికాస్ట్ పెట్టి అండ్ ఇక్కడ వాళ్ళని కూడా చేయాలని చెప్పేసి అయితే ఇది ఒక ప్రచారం జరుగుతుంది. సో చూసుకున్నట్టయితే ఇది కేరళలో ఇప్పుడు ప్రజెంట్ ఎన్నికల సిచ్యువేషన్ కాబట్టి ఇక్కడ కూడా అంటే ఇక్కడ లైవ్ నడిపించడం కోసం కూడా వాళ్ళు ఎంత అంటే అంత ఖర్చు పెట్టి లైవ్ చేయించడానికి అయితే వెనకడుగు వేయట్లేదని చెప్పేసి అయితే ఇక్కడ తెలుస్తుంది. అండ్ ఇక్కడ దీని మీదనే కూడా ఎన్నో విమర్శలు కూడా నడుస్తున్నాయి ప్రజెంట్. సో ఇంకా చూసుకున్నట్టయితే సాంకేతిక విద్యా మండలి రద్దు. నివేదికలో ప్రతిపాదించిన విద్యా కమిషన్ బోర్డు అధికారుల స్కిల్ వర్సిటీ బదిలీ చేయాలంటూ ప్రభుత్వానికి సిఫారసు. కమిషన్ నిర్ణయాలపై విమర్శల వెల్లువ.
సో మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే సాంకేతిక విద్యా మండలి అనేది అయితే రద్దు అయ్యేటట్టు అయితే కనిపిస్తుంది, రద్దు అయ్యే ఛాన్స్ అయితే. ఎందుకంటే నివేదికలో ప్రతిపాదించిన విద్యా కమిషనర్ బోర్డు అధికారులు స్కిల్ వర్సిటీ బదిలీ చేయాలంటూ ప్రభుత్వానికి సిఫారసు. సో స్కిల్ వర్సిటీని బదిలీ చేయాలని చెప్పేసి అయితే ప్రభుత్వానికి ఇచ్చిన సిఫారసులు అయితే తెలుస్తుంది. సో ఇంకా చూసుకున్నట్టయితే సంక్షేమ పథకాలు బరువైనవి, సీఎం అయ్యాక గ్రౌండ్ రియాలిటీ తెలుస్తలే, వాళ్లకు వీళ్లకు తగ్గించిన పోలీసు శాఖలు వడ్డీలు, లా అండ్ ఆర్డర్ బాగుంటేనే రాష్ట్రం అభివృద్ధి, పోలీసు శాఖ అప్గ్రేడ్ అవ్వాలి. సో చూసుకున్నట్టయితే సంక్షేమ పథకాల అమలు విషయంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యానాలు చేశారు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే సద్వినియోగం చేసుకుంటారన్న నమ్మకం విశ్వాసం కలగని పోలీసులు ఉన్నతాధికారులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. పోలీసు శాఖకు నిధులు ఇచ్చేందుకు నమ్మకం కలిగించాలంటే లావినిష్గా స్పీడ్ చేసేంత లగ్జరీ మన దగ్గర లేదు అని చెప్పారు. తెలంగాణ పోలీస్ అకాడమీలో సోమవారం నిర్వహించిన తెలంగాణ పోలీస్ ఆఫీసర్స్ రిట్రీట్ 2026కు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి పోలీసు శాఖను ఉద్దేశించి మాట్లాడారు. సో పోలీస్ శాఖ మీద కూడా ఏదైనా సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే అమలు చేసినప్పుడు అవి సద్వినియోగం చేసుకోవడానికి కూడా ఆ నమ్మకాన్ని పోలీసు శాఖ వాళ్ళు సర్కార్కి ఇస్తే ఇలాంటి పథకాలు ఇంకా కూడా అమలు చేస్తానని చెప్పేసి అయితే నిన్న జరిగిన మీటింగ్లో అయితే సీఎం మాట్లాడుతూ వాళ్ళని ఉద్దేశించి అయితే ఇట్లా చెప్పడం జరిగింది. సో ఇంకా చూసుకున్నట్టయితే డీజీపీగా సివి ఆనంద్, సిఎస్ మరింత కొంతకాలం రామకృష్ణరావుకే ఛాన్స్, ఉద్యోగ కాలం పొడిగించాలని కేంద్రానికి ప్రభుత్వం లేఖ, ఎక్స్టెన్షన్ ఇవ్వకపోతే జయోష్ రంజన్కు అవకాశం. కొత్త డీజీపీగా అయితే మనకి సివి ఆనంద్ అయితే వస్తారా లేదా అని చెప్పేసి అయితే ఇంకా ఇక్కడ క్వశ్చన్ మార్కే ఉంది. ఎందుకంటే సిఎస్గా మరికొంతకాలం రామకృష్ణరావుకే ఛాన్స్, అంటే ఆయనకి మళ్ళీ ఛాన్స్ ఇచ్చే యోచనలు అయితే ఉందని చెప్పేసి అయితే చెప్పుకోవచ్చు. ఇంకా ఉద్యోగ కాలం పొడిగించాలని కేంద్రానికి ప్రభుత్వం లేఖ. సో ఆయన ఉద్యోగ కాలంని ఇంకా ఎక్స్టెండ్ చేయడానికి అయితే ప్రభుత్వానికి లేఖ కూడా అందించినట్టయితే తెలుస్తుంది. ఇంకా ఎక్స్టెన్షన్ ఇవ్వకపోతే జయేష్ రంజన్కి అయితే అవకాశం దక్కున్నట్లయితే కనిపిస్తుంది. సో ఇంకా చూసుకున్నట్టయితే వెదర్ అయితే మరి తెలంగాణ అండ్ 2 తెలుగు రాష్ట్రాల్లో 16 నుంచి అకాల వర్షాలు, రాష్ట్రంపై ద్రోణి ప్రభావం, స్వల్పంగా తగ్గిన ఉష్ణోగ్రతలు, హైదరాబాద్ వాతావరణ కేంద్రం. సో ఇంకా చూసుకున్నట్టయితే రాజ్యాధికారం కోసం పోరాడాలి, ఉద్యమాలతోనే బీసీల సమస్యలు పరిష్కారం, శాసన మండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ పిలుపు. సో చూసుకున్నట్టయితే మరి బీసీల నిరసనలు అయితే ఇంకా కూడా అదుపులు అంటే కంట్రోల్లోకి అయితే రావట్లేదు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సినవి ఏంటి అని చెప్పేసి అయితే ప్రభుత్వం ఇప్పటి వరకు అయితే ముందడుగు వేయట్లేదు వాళ్ళ విషయంలో అని చెప్పేసి అయితే వాళ్ళైతే ఉద్యమాలతోనే మన హక్కులు మనకు వస్తాయని మనని లెక్క చేయడానికి అయితే మనకు ఉద్యమాలే ఒక బెస్ట్ ఆప్షన్గా అనేది అయితే వాళ్ళు ఇక్కడ కంకణం కట్టుకున్నట్టయితే మనం ఇక్కడ చూస్తున్నాము. కరెంటు లేక ఎండుతున్న మంటలు, నిరంతర విద్యుత్ సరఫరాలో సర్కార్ విఫలం, బీఆర్ఎస్ గజ్వెల్ నియోజకవర్గ నేత వంటేరు ప్రతాప్ రెడ్డి ఫైర్, సిద్దిపేట జిల్లా గజ్వెల్లో సబ్స్టేషన్ ముట్టడి, నీళ్లు లేక బోసిపోయిన కొండపోచమ్మ కాలువ పరిశీలన. సో మరి చూసుకున్నట్టయితే నీళ్లు లేక అయితే మరి ఇట్లా కాలువలు చిన్నవి అయితే మాయమైపోవడం అంటే ఎండిపోవడం ఆరిపోవడం అయితే మనం చూస్తున్నాం. ఎందుకంటే కరెంట్ లేదు అంటే మనకి బోర్ కావాలన్నా కరెంట్ కావాలి కాబట్టి కరెంట్ ప్రాపర్గా ఇస్తే నీళ్ళు అంది భూమి కూడా ఎప్పటికప్పుడు తడిగా ఉండి నీళ్ళు అనేటివి పంటలకి పొలాలకి అయితే మనము యూజ్ చేసుకోవడానికి అయితే ఉంటుంది. సో అక్కడైతే ఇక్కడ ప్రభుత్వం అయితే ఈ విషయంలో అయితే విఫలం అయిపోయిందని చెప్పేసి అయితే ఇక్కడ గజ్వెల్ మండల అర్కపురం పంప్ హౌస్ నుంచి నీటి విడుదల లేకపోవడంతో బోసిపోయిన కొండపోచమ్మ కాలువ. సో గజ్వెల్లో అయితే మరి కంప్లీట్గా సర్కార్ అయితే కరెంట్ ఇవ్వడంలో ఫెయిల్ అయిందని చెప్పేసి అయితే వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ ఆవేదన అలా ఉంది కాబట్టి ఇప్పటికే ఒక కాలువ ఆరిపోయింది కదా, మరి ఇంకా వాళ్ళు ఈ కరెంట్ లేక అండ్ సరిగా ప్రాపర్ వాటర్ లేక వాళ్ళు ఎంత ఇబ్బందులు పడతారో ఆ ప్లేస్లో ఉంటే ఇక తెలుస్తుంది. కాబట్టి ప్రభుత్వం ఇలాంటి ఇష్యూస్ పైన కూడా కొంచెం ఫోకస్ చేస్తే ఇలాంటి వాళ్ళ ప్రాబ్లమ్స్ అనేటివి సాల్వ్ అవుతాయి. సో ఇంకా చూసుకున్నట్టయితే నమ్మకాన్ని నిలబెట్టుకుందాం, ప్రజల మనసు గెలిచేలా పని చేయాలి, నేను ఒక్క పని చేస్తే మీరు 2 మంచి పనులు చేయాలి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్దేశం. సిరిసిల్ల వేములవాడ నూతన కౌన్సిలర్లకు ఆత్మీయ స్మరణం, నియోజకవర్గంలో 9 గంటల పాటు పర్యటన. సో మరి చూసుకున్నట్టయితే ఆయన సొంత నియోజకవర్గంలో అయితే 9 గంటల పాటు అయితే ఆయన
పర్యటించిన టైంలో అయితే మరి ఇక్కడ నేను ఒక్క పని చేస్తే మీరు 2 పనులు చేయాలని చెప్పేసి అయితే ఇప్పుడున్న సర్కార్కి ఆయన ప్రశ్నిస్తున్నారని చెప్పేసి అయితే ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే నేను ఒక్క పని చేస్తే మీరు 2 పనులు చేయాలని చెప్పేసి అయితే ఆయన అంటుండంటే ఆయన హయాంలో ఉన్నప్పుడైతే ఆయన చెప్పిండు కదా, చేసిండు. ఆయన కేసీఆర్ కూడా చెప్పిన వాటికన్నా కొంచెం 50% అయినా ఆయన పేదలకి కొంచెం మంచి చేయడానికైతే ఆయన ప్రయత్నాలు అయితే ఆయన చేసినప్పటికీ కూడా అండ్ ఇప్పుడున్న సర్కార్ కూడా అట్లాగే పేదల కోసం అండ్ వాళ్ళని కూడా చూడాలని చెప్పేసి కూడా అన్ని ఆరోపిస్తున్నారు. సో ఇంకా చూసుకున్నట్టయితే బీసీ గురుకులాల్లో ఫుడ్ పాయిజన్, మునుగూరులో 15 మంది విద్యార్థుల అస్వస్థత, స్థానిక దవాఖానాల్లో చికిత్స. సో బీసీ గురుకులంలో ఫుడ్ పాయిజన్, మరి ఈ ఫుడ్ పాయిజన్ అనేది అయితే బీసీ గురుకులాల్లో కానీ ఎస్సీ ఎస్టీ గురుకులాల్లో కానీ ఇదైతే కామన్ అయిపోయింది. ఎందుకంటే అక్కడ నిర్లక్ష్యం అలా ఉంది కాబట్టి. ఎందుకంటే రోజుకో వింత న్యూస్ అయితే బయటికి వస్తుంది. ఎందుకంటే మొన్న చూసుకున్నట్టయితే గురుకులాల్లో ఎలుకలు కలిసి కొందరు పిల్లలకైతే గాయాలైన విషయం కూడా మనకు తెలిసిందే. మరి ఇప్పుడు బీసీ గురుకులాల్లో అయితే మరి ఫుడ్ పాయిజన్ అనేది అయితే వచ్చింది. ఇది ఎప్పటికప్పుడు ఇక ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే అక్కడ ప్రభుత్వం కానీ అక్కడి ఉన్న అధికారుల నిర్లక్ష్యం అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మరి ఇట్లాంటి ప్రాణాపాయ అంటే ఇట్లాంటి ఘటనలు ప్రాణాల మీదకే వస్తున్నాయని చెప్పేసి అయితే తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఇందులో 15 మంది విద్యార్థులకు అస్వస్థత కలిగింది. ప్రభుత్వ దవాఖానకు తరలింపు, పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు, తహసీల్దార్. సో ఇక్కడ ఇది ఎక్కడ జరిగిందని చూసుకున్నట్టయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు ప్రభుత్వ దవాఖానాలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించిన బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే రేఖా కాంతారావు. సో మరి ఇట్లాంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు అండ్ పేరెంట్స్లో కూడా చాలా ఆందోళనకైతే గురవుతారు. ఎందుకంటే వాళ్ళ పిల్లలు ఒక హాస్టల్లో ఒక వ్యవస్థలో చదువుతున్నారంటే అక్కడ మేనేజ్మెంట్ ఎంత అంటే వాళ్ళ పిల్లల్ని ఎంత కేర్ఫుల్గా చూసుకుంటుంది అండ్ వాళ్ళ స్టడీస్ పట్ల కానీ వాళ్ళ ఆరోగ్యంలో విషయంలో కానీ అండ్ వాళ్ళ అన్ని విషయాల్లో కూడా ప్రభుత్వం ఎట్లా చర్యలు తీసుకుంటుంది అండ్ మంచిగా చూసుకుంటుంది అని చెప్పేసి అంటే మా పిల్లలు అక్కడ హ్యాపీగా చదువుకుంటారు అన్న ఒక నమ్మకంతోనైతే పేరెంట్స్ వదిలేసి ఉంటారు హాస్టల్స్లో చాలా వరకు అయితే. కానీ ఇప్పుడు ఇలాంటి ఘటనల వల్ల అయితే పేరెంట్స్కి చాలా ఆందోళన కలిగించే విషయం అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే అండ్ అన్ని హాస్టల్స్ అయితే ఇట్లాగేం లేవు. కొన్ని మంచి మంచిగా మేనేజ్ అయ్యే కాలేజెస్ కూడా ఉన్నాయి అండ్ కొన్ని మాత్రమే ఇట్లా నెగ్లిజెంట్గా ఉంటాయి అండ్ రోజుకు ఒకటి న్యూస్లో ఉంటూనే ఉంటుంది. సో వీటిపైన కొంచెం ప్రభుత్వం కూడా దృష్టి పెట్టి వాళ్ళపైన సీరియస్ యాక్షన్ తీసుకొని కరెక్ట్గా మేనేజ్మెంట్ ఉంటే కనుక ఇలాంటి సంఘటనలు అయితే మనం అరికట్టవచ్చు అండ్ పేరెంట్స్లో కూడా మంచి నమ్మకాన్ని అయితే ఇవ్వచ్చు. చూసుకున్నట్టయితే భర్త మరణాన్ని తట్టుకోలేక వృద్ధురాలి బలవత్ మరణం. ఒకే రోజు భార్య భర్తల మృతి, వీణవంకల మండలం మామిడాలపల్లిలో విషాదం. సో మరి భర్త మరణాన్ని అయితే తట్టుకోలేక ఒక వృద్ధురాలు కూడా బలవత్ మరణం అయితే చేసుకోవడం జరిగింది. సో ఈ ప్రాసెస్లో అయితే ఇద్దరు భార్య భర్త అయితే ఇద్దరు ప్రాణాలు కోల్పోయారని అయితే చెప్పుకోవచ్చు. ఇది ఎక్కడ జరిగిందంటే వీణవంక మండలం మామిడిపల్లిలో జరిగింది. పోక్సో కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష, బాధితురాలికి 2 లక్షల పరిహారం. మరి చూసుకున్నట్టయితే ఈ పోక్సో కేసు అయితే 20 ఏళ్ల జైలు శిక్ష. ఈ రోజుల్లో చూసుకున్నట్టయితే చాలా వరకు అయితే ఇలాంటి ఘటనలు అనేటివి జరుగుతున్నాయి, చిన్న పెద్ద తేడా లేకుండా. అండ్ మైనర్ మీద మేజర్ రేప్ కేసు చేయడం కానీ ఇట్లాంటివి అవుతూనే ఉన్నాయి. డైలీ ఒకటైతే అవుతూనే ఉంది. ఇలాంటి సంఘటనలు కూడా మన సొసైటీలో అయితే చాలా జరుగుతున్నాయి. ఎందుకంటే దీని మీద ప్రాపర్ అవేర్నెస్ అయితే లేదు. ఇలాంటి పోక్సో యాక్ట్ ఒకటి ఉంటుందని చెప్పేసి దాంట్లో ఇన్ని కఠినమైన శిక్షలు గవర్నమెంట్ మనకు అమలు చేస్తుందని చెప్పేసి అయితే అండ్ చేసినప్పుడు కూడా వెంటనే కూడా ప్రభుత్వం వీలైనంత తొందరగానే ఈ విచారణలన్నీ జరిపేసిన తర్వాత జరిపే ప్రాసెసే ఎక్కువ టైం తీసుకోవడం వల్ల కూడా ఇలాంటి సంఘటనలకి ఎక్కువ చాయిస్ని మనమే అండ్ అడ్వాంటేజ్ ఇస్తున్నామని చెప్పేసి అయితే అనుకోవచ్చు. ఎందుకంటే ఒక సంఘటన జరిగిందంటే వీలైనంత పాసిబుల్గా అండ్ తక్కువ టైంలోనే మనం ఆ విచారణ ఏదైతే ఉంటుందో అది జరిపేసి వాళ్ళకి తగిన శిక్షని వేస్తే కనుక ఇలాంటి సిచ్యువేషన్స్ అనేటివి మనం ఫేస్ చేయకుండా అండ్ సొసైటీలో కూడా రాకుండా అయితే మనం కంట్రోల్ చేయడానికి అయితే ఉంటుంది. మన దగ్గర యాక్ట్స్ లేక కాదు, ఆ యాక్ట్స్ ఉన్నా కానీ సరిగ్గా టైంకి ఇంప్లిమెంట్ అవ్వకనే ఇలాంటి వాటికి మనం ఒక అడ్వాంటేజ్ ఇస్తున్నట్టయితే తెలుస్తుంది. సో మనం ముందుగానే ఏదైనా సంఘటన జరిగితే
ఫాస్ట్గా యాక్షన్ తీసుకునే యాక్ట్ అయితే రావాలని చెప్పేసి అయితే అనుకుంటున్నాం. సో ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి. చూస్తూనే ఉండండి Time 24/7 TV.